బయటపడేయడానికి, రాష్ట్రం మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళకి తిరిగి నమ్మకం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మేము పెట్టుబడులు పెట్టచ్చు, వ్యవహారాలు చేయొచ్చు అని తీసుకురావడానికి టైం పడుతుంది. అయితే దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా దాటుకుని ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి, ఆయన టీము. నిన్న మంత్రులకి ఎమ్మెల్యేలు కూడా బాగా చేశారని ప్రశంసించారు. నిన్న జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో వివిధ రంగాల్లో 19,400 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. అంతకుముందు గడిచిన 13 సమావేశాల్లో 8.5 లక్షల కోట్లకు, సుమారుగా మొత్తం 8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం దొరికింది. సో ఈ 4,500 కోట్ల విద్యుత్ భారం, అంటే అంతకుముందు పడిన భారం కూడా కవర్ చేసుకుంటున్నారు. ఇంకా వెలికి తీస్తున్న అప్పులు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ ఇప్పుడు జగన్, ఆయన పార్టీ, ఆయన పత్రికలు, మీడియా ఫోకస్ ఏంటంటే అయ్యో గందరగోళం జరిగిపోతుంది రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు వారం వారం అప్పులు తెచ్చేస్తున్నారు, రాష్ట్రంలో ఏదో అయిపోతుందని. అంటే ఈ దొంగ ఏడుపులని ఎందుకు తెలిసిపోతుందంటే గతం ఏమి మర్చిపోము, రికార్డుల నుంచి ఎక్కడికి పోవు కదా. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల్లో ఏం చేశాడు ఆయన? అప్పులు చేయలేదా? పైగా అప్పు దేనికి చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు తెస్తున్నారు, అది దుబారా జరుగుతోందా లేకపోతే అభివృద్ధి జరుగుతోందా? ఇప్పుడు దొంగ అని అరిస్తే ఎలా ఉంటుంది? మనకు పెద్ద సామెత ఉంది కదా. 2024లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేసి, ఖజానా మొత్తం ఖాళీ చేసి, లూటీ చేసి పడేసి, అంటే 25 ఏళ్ల తర్వాత 25 ఏళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయం మీద కూడా అవి కూడా పెట్టి అప్పులు చేసి కార్పొరేషన్లు ఇంకేం మిగలలేదు. మొదటి బడ్జెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆయన ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో చాలా క్లియర్గా, కేటగారికల్గా చెప్పారు ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది అని. ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా అప్పటికే 2023 డిసెంబర్ నాటికే 10.11 లక్షల కోట్లకు అప్పులు, చెల్లింపుల భారం. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్కలేంటి? బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, ఇతర అప్పులు కలిపి 2,99,000 కోట్ల అప్పులు చేసేశారు ఈ 18 నెలల్లో అని. మాట్లాడదాం ఆ వాస్తవాలు కూడా, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాళ్ళని భ్రమంలో పెట్టి అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కరెక్ట్ కాదు, అంతా నాశనం అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు రాజధాని, అమరావతి పనులు, పోలవరం పనులు, అభివృద్ధి పనులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్ లేకుండా ఎవడొస్తాడు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి? మన పేరు, ఊరు, మొహం చెప్తే వచ్చి పెట్టుబడులు పెట్టరు కదా లక్షల కోట్లు. వాళ్ళకి అక్కడ సౌకర్యాల కల్పన కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవన్నీ చేయడానికి ఎక్కడ రెవెన్యూ లోటు నుంచి బయటకు వస్తూ, ఇప్పటికీ రెవెన్యూ లోటు ఉంటుంది, విభజన దగ్గర నుంచి రెవెన్యూ లోటు అలాగే ఉంది కదా. కేంద్రానికి ఎన్నోసారి వినతులు పెట్టుకున్నా ఎక్కడో కొంత చేశారు, ఇంకా కొంత పెండింగ్ అలాగే కనిపిస్తోంది. సో నిధులు అనుకున్నంత ఒక్కొక్కసారి ఆ స్థాయిలో రాకపోవచ్చు, బట్ ఏదో రకంగా ముందుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడేం దాచుకోవట్లేదే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని. ఇదిగో నా దగ్గర ఉన్నది ఇది, నా జీతాలు ఎంత, నా పెన్షన్లు ఎంత, నా హామీలు అమలు చేయాలంటే ఎంత, అబౌట్ దట్ నేను పెట్టుబడులు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పన చేయాలి, కాబట్టి ఇదిగో ఎంత నేను ఖర్చు పెట్టాలని క్లియర్గా, కేటగిరీలుగా ప్రజలకు చెప్పే చేస్తున్నారు ఆయన. సో ఏదో గందరగోళం జరిగిపోతోందని విషం చెమ్మడం, పక్కదారి పట్టించడం, ఇది జగన్ అండ్ కో ప్రతిరోజు చేసే ప్రయత్నం. వారం వారం అప్పులు తెస్తున్నారు. మీరు తేలేదా వారం వారం అప్పులు? మీరు తెచ్చి ఏం చేశారు? బటన్లు నొక్కి అద్భుతమైన సంక్షేమం చేసేస్తున్నామని అది కూడా భ్రమల్లో పెట్టారు మీరు. నిజంగా మీతో అంత హ్యాపీగా ఉంటే ప్రజలు 5 ఏళ్ల పాటు 1 డజన్ సీట్లు కూడా మీకు ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డికి 12 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? సో వాళ్ళకి ఏం కావాలో ప్రజలకు తెలుసు. ఆ డెలివరీ చేయగల సామర్థ్యం ఎవరికి ఉందో కూడా ప్రజలకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు, అందుకే బీజేపీని ఎంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపిన సక్సెస్ఫుల్ కాంబినేషను ప్రజల్లోకి విస్తృతంగా వెళుతోంది. రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ మారుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇక కొద్ది రోజుల్లోనే ద ఫేస్ అండ్ ఫేట్ ఆఫ్ స్టేట్ చేంజ్ అయిపోతుంది. ఇవన్నీ జగన్కి తెలుసు. అందుకనే ఎలాగోలా గందరగోళంలో పడేయాలి. ఉన్నది లేనది ఉన్నట్టు తిమ్మిని బమ్మిని చేసేయడం అలవాటు కాబట్టి అదేదో చెయ్యాలనే పిచ్చి ప్రయత్నాన్ని ఎలా తిప్పికొట్టాలి, అదే మాట్లాడదాం ఈరోజు చర్చలో. ఒక బ్రేక్.